ఏడవ అధ్యాయము అథర్వవేద శాఖలు పురాణముల లక్షణములు. సూతుడు నుడివెను. సౌనకాది మహర్షులారా, అథర్వవేదవేత్తయగు సుమంతుడను ముని యుండెనని నేను మీకు తెలిపియుంటిని. ఆ సుమంతుడు తాను అధ్యయనము చేసిన అథర్వవేద సంహితను తన ప్రియ శిష్యుడైన కబంధునకు బోధించెను. పిమ్మట ఆ కబంధుడు ఆ సంహితను 2 భాగములు గావించి తన శిష్యులైన పచ్యునకును వేదదర్శునకును ఉపదేశించెను. సౌనక మహర్షి వేదదర్శునకు శౌక్లాయని, బ్రహ్మబలి, మోదోషుడు, పిప్పలాయని అను 4 శిష్యులు గలరు. కుముదుడు, శునకుడు, అథర్వవేత్తయైన జాజలి అను 3 పచ్చుని శిష్యులు. అంగిరస గోత్రమునకు చెందిన శునకునకు బభ్రువు, సైంధవాయనుడు అను శిష్యులు గలరు. ఈ ఇరువురును 2 సంహితలను అధ్యయనము చేసిరి. వీరేగాక సైంధవాయనునకు సావర్ణ్యుడు మొదలగు వారును, అట్లే నక్షత్రకల్పుడు, శాంతి, కశ్యపుడు, అంగిరసుడు మున్నగు విద్వాంసులను పెక్కుమంది శిష్యులుగా ఉండిరి. వీరు అందరూ అథర్వణ వేదాచార్యులే. ఇంకా పౌరాణికులను గూర్చి వినుము. సౌనక మహర్షి పౌరాణికులలో త్రయ్యారుని, కశ్యపుడు, సావర్ణి, అకృతవ్రణుడు, వైశంపాయనుడు, హారీతుడు అను 6 ఆచార్యులు సుప్రసిద్ధులు. మా తండ్రియగు రోమహర్షణుడు వ్యాసమహర్షి యొక్క శిష్యుడు. ఆయన తన గురువగు వ్యాస భగవాను నుండి పురాణ సంహితలను సమగ్రముగా అధ్యయనము చేశాను. అతని యొద్ద ఈ 6 ఆ పురాణములను నేర్చిరి. నేను వారికి శిష్యుడనై ఒక్కొక్కరి యొద్ద ఒక్కొక్క సంహిత చొప్పున ఆ 6 అధ్యయనము చేసిని. నేను ఈ 6 సంహితలనే గాక మరి ఒక 4 మూల సంహితలను కశ్యపుడు, సావర్ణి, పరశురాముని శిష్యుడైన అకృతవ్రణుడు అను వారితో కలిసి వ్యాసుని శిష్యుని ద్వారా నేర్చితిని. సౌనక మహాముని, బ్రహ్మర్షులు వేదశాస్త్రములను అనుసరించి పురాణ లక్షణములను నిరూపించిరి. నీవు సావధాన చిత్తుడవై వాటిని గూర్చి వినుము. విప్రోత్తమ, సౌనక, సర్గము, విసర్గము, వృత్తి, రక్ష, మన్వంతరము, వంశము, వంశానుచరితము, సంస్థ అంటే ప్రళయము, హేతువు అంటే ఊతి, అపాశ్రయము అను 10 పురాణ లక్షణములుగా పురాణవేత్తలు పేర్కొనిరి. కొందరు ఆచార్యులు పురాణ లక్షణములను 5 మాత్రమే తెలిపిరి. 2 ప్రమాణములే. ఎలయన మహాపురాణములయందు 10 లక్షణములను, ఉపపురాణములయందు 5 లక్షణములను వారు ఆమోదించిరి. ఇప్పుడు ఈ 10 లక్షణములను గూర్చి వినుము. మూల ప్రకృతి యందు లీనమైన గుణములు క్షోభకు గురి అయినప్పుడు మహత్తత్వము ఉద్భవించును. ఆ మహత్తత్వము నుండి సాత్విక, రాజస, తామస అహంకారములు ప్రకటితములగును. ఈ 3 విధములగు అహంకారముల నుండి పంచతన్మాత్రలు, ఇంద్రియములు, విషయములు ఉత్పన్నములగును. ఈ ఉత్పత్తి క్రమమునే సర్గము అని అందురు. పరమపురుషుని అనుగ్రహము వలన మహత్తత్వాదులు జీవుల పూర్వకర్మలను అనుసరించి సదసద్వాసనల ప్రాముఖ్యమును బట్టి ఒక బీజము అంటే విత్తు నుండి మరి ఒక బీజము విత్తు ఏర్పడినట్లు చరాచర ప్రాణులను సృష్టించును. దీనిని విసర్గము అని అందురు. చరప్రాణుల యొక్క వృత్తి అనగా జీవన నిర్వహణ సామాగ్రి ఆహార పదార్థములు అచర ప్రాణుల నుండి లభించును. పండ్లు మొదలగునవి. మనుష్యుల స్వభావములను బట్టి చరప్రాణుల నుండి కూడా పాలు మొదలగు ఆహార పదార్థములు ప్రాప్తించును. కానీ ఇవి శాస్త్ర సమ్మతములై ఉండవలెను. మాంసాదులు నిషిద్ధములు. భగవంతుడు ప్రతియుగమునందును పశుపక్ష్యాదులు అంటే తిర్యక్కులు, మనుష్యులు, ఋషులు, దేవతలు మొదలగు రూపములలో అవతరించి పెక్కులీలలు సలుపుచుండును. ఈ అవతారములందు ఆ స్వామి వేదధర్మ విరోధులను సంహరించును. ఈ అవతార లీలలు ఆ ప్రభువు విశ్వరక్షణకై గావించును. కావున వీటిని రక్ష అని అందురు. మనువు, దేవతలు, మనుపుత్రులు, ఇంద్రుడు, సప్తర్షులు భగవంతుని అంశావతారములు అను విషయములతో కూడిన సమయమునే మన్వంతరముని అందురు. బ్రహ్మదేవుడు సృష్టించిన రాజుల యొక్క భూత భవిష్యద్వర్ధమానకాలీన సంతాన పరంపరను వంశము అని అందురు. ఆ రాజుల యొక్క ఆ వంశముల వారి యొక్క చరితములను వంశానుచరితము అని అందురు. ఈ బ్రహ్మాండము సహజముగానే ప్రళయమునకు గురియగును. ఇది నైమిత్తికము, ప్రాకృతికము, నిత్యము, ఆత్యంతికము అని 4 విధములు. తత్వజ్ఞులు వీటినే సంస్థ అని పేర్కొనరి. సర్గాది నుండి అంటే సృష్ట్యాది నుండి అజ్ఞానమూలకమైన పుణ్యాత్మక కర్మలను ఆచరించు జీవుని హేతువు అని అందురు. భుక్తఫల కర్మావశేషము గల జీవుని అనుశయి అని అందురు. కర్మవాసనల నుండి విముక్తమైన జీవిని అవ్యాకృతము అని అందురు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అను 3 జీవుని యొక్క మనోవృత్తులు. ఈ 3 అవస్థల యందును జీవుడు విశ్వ, తైజస, ప్రాజ్ఞ అను 3 మాయామయ
రూపములయందు ప్రతీతుడగును. ఈ మూడు అవస్థలకును అతీతమైన తురీయతత్వముగు బ్రహ్మమే అపాశ్రయము. జై శ్రీహరి. వివిధ వస్తువుల యొక్క నామరూపములు వేర్వేరైనను మౌలికమైన వస్తువు యొక్క ఉనికిలో మాత్రము మార్పు ఉండదు. అది విశేష రూపములోను సామాన్య రూపములోనూ ఉండును. అట్లే బ్రహ్మాండము యొక్క ఉత్పత్తి మొదలుకొని మహాప్రళయము వరకు గల స్థితులలో మౌలికమైన సత్య స్వరూపము ఆ బ్రహ్మమే. అతడు విశ్వమునందలి వేర్వేరు పదార్థములలో అంతరాత్మయై వ్యాప్తమై ఉన్నను వాటికి అతీతుడు కూడా. ఆ బ్రహ్మమే వస్తువుల యొక్క అధిష్టాతయు సాక్షియు కూడా. పురాణములయందు ఆ బ్రహ్మమునే అపాశ్రయము అని పేర్కొందురు. చిత్తము అప్రయత్నముగా ఆత్మను గూర్చి ఆలోచించడం ద్వారా లేక యోగాభ్యాసము ద్వారా సత్వరజస్తమోగుణ సంబంధమైన వ్యావహారిక వృత్తులను జాగ్రత్త స్వప్నాది వ్యావహారిక వృత్తులను విరమించినప్పుడు త్యజించినప్పుడు తత్వమసి మొదలగు మహావాక్యముల ద్వారా ఆత్మజ్ఞానము కలుగును. అంతటా ఆత్మజ్ఞాని అవిద్యాజనితమైన కర్మవాసన నుండి కర్మ ప్రవృత్తుల నుండి నివృత్తుడగును, విముక్తుడగును. సౌనకాది మహర్షులారా, పురాణవేత్తలైన మహామునులు వీటిని అన్నింటినీ పురాణ లక్షణములని పేర్కొనిరి. ఇట్టి లక్షణములు గల చిన్నవి పెద్దవి అన్నయూ గల పురాణములు 18 గలవు. ఆ 18 పురాణముల నామములు ఇవి: బ్రహ్మపురాణము, పద్మపురాణము, విష్ణు పురాణము, శివపురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, నారద పురాణము, భాగవత పురాణము, అగ్ని పురాణము, స్కంద పురాణము, భవిష్య పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, మార్కండేయ పురాణము, వామన పురాణము, వరాహ పురాణము, మత్స్య పురాణము, కూర్మ పురాణము, బ్రహ్మాండ పురాణము. సౌనక మహాముని, వేదవ్యాసుడు పేర్కొనిన వేద సంహితలు, పురాణ సంహితలు ఆయన యొక్క శిష్య ప్రశిష్యులు అధ్యయనము, అధ్యాపనము, విభజనము చేసిన రీతిని నీకు వివరించితిని. ఈ ప్రసంగమును వినినవారు, పఠించిన వారు బ్రహ్మ వర్చస్సుతో వెలుగొందుదురు. జై శ్రీహరి.